నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని, ఉద్యోగ విరమణ పొందిన ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒగలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన సభలో పలువురు పేర్కొన్నారు. ఈ ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన సభలో పదవి విరమణ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ను పలువురు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా ఉంటుందని, ఉద్యోగ నిర్వహణలో చేసిన సేవలు, పేరు, ప్రఖ్యాతలు మరవలేనివని, చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. సమాజ హితం, సమాజ శ్రేయస్సు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పావని, గ్రామ తాజా మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు లలిత, జోష్న, నితీష్, హరిత, భాను, చిగురుమామిడి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రబియా బస్రి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు దుబ్బాక బాలరెడ్డి, మల్లినాథ శాస్త్రి, గంప చంద్రశేఖర్, ఓదెల కుమార్, ఎంఆర్పి బొడ్డు తిరుపతి, సిఆర్పి బెజ్జంకి ఆంజనేయులు, గ్రామస్తులు ఇల్లందుల రాజయ్య, ఎండ్ర అనిల్తో పాటు తదితరులు పాల్గొన్నారు. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా,
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఆర్డీఓ అండ్ హుజూరాబాద్ సెకండ్ మెజిస్ట్రేట్ ఈశ్వర్ అన్న గారు ఏ రోజు ఏదైతామో ఫస్ట్ నాట్ అయితే తగ్గినట్టు ఉంటుంది కాబట్టి అది డిసైడ్ అయింది. కానీ ఈ యొక్క జైన్ అయిన నుంచి ఇప్పటిదాకా ఆ విరమణ దాకా చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో చాలా పవిత్రమైనది. మరియు ఆ వృత్తి ఎట్లుంటుంది అంటే మనకు సవాల్తో కూడుకున్నట్టు ఉంటుంది. అయితే రెండు రకాలుగా చేయొచ్చు పదవిని. ఒకటి మనం డ్యూటీ చేస్తున్న వాడికి చేస్తున్నాం, పొద్దున పోవాలి డ్యూటీ, మన డ్యూటీ పోవాలి, క్లాసులు చెప్పుకోవాలి, ఇంటికి రావాలి అనేది డ్యూటీ. కానీ కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. డ్యూటీయే కాదు, నేను ఈ జాబ్కి వచ్చినప్పుడు నేను నా వంతు కృషి ఏం చేయాలి, ఆ స్కూల్కి ఏం చేయాలి, లేకుంటే అక్కడ ఉన్న గ్రామానికి ఏం చేయాలి, అక్కడ ఉండే మరి ఈ రోజు పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి ప్రత్యేకంగా సార్ని గుర్తుంచుకొని అక్కడ అంతకుముందు పనిచేసినటువంటి ప్రదేశాల నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు ఆ ప్రజాప్రతినిధులు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రతినిధులు మరి ఉపాధ్యాయులు కూడా ఈ రోజు రావడం అనేది జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి వేదిక మీద ముందు ఉన్నటువంటి యూనియన్ బాధ్యులు మరి ఉపాధ్యాయులు అందరికీ, మరి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున. అలాంటిది నేను ఆ రెండవ పూట పాఠశాల నడిపినప్పుడు తల్లిదండ్రులు అన్నారు, నీకు ఏం పని లేదా సార్, మా పిల్లల్ని ఇట్లా బండి ఉంచుకుంటున్నాము పెట్టండి అంటే వాళ్ళు మీకు ఏం పని లేదు సార్, అప్పుడు మీరు తప్పుడాక ఇంటికి పో, మా పిల్లలు మేము తీసుకోవద్దు అని చెప్పేస్తే పిల్లలు పోతారా అన్నారు. మేము ఒకసారి మేము ఒకసారి చాలా థ్యాంక్స్ అని చెప్పారు పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలు ఆకర్షించబడ్డారు. అక్కడ ఎలా ఉంటుందంటే సిటీ సరౌండింగ్స్ లో 50 కిలోమీటర్స్ లో ఈ విద్యాపరంగా వెనుక ముందు వెనుక అవ్వడం, తర్వాత గ్యాప్స్ ఉండడం, తర్వాత లింకేజ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ టీచర్స్ అనేది కొద్దిగా ల్యాకింగ్ గా ఉంటుంది. అలాంటిది నేను అక్కడే ఉండి నేను ఈ విద్య బోధ చేస్తున్నా కాబట్టి ఆ పిల్లలు వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళతో పాటు తీసుకు వెళ్ళి వాళ్ళు ఇప్పటికైతే ఉపాధ్యాయ బృందానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఊలాపూర్ గ్రామ ప్రజలందరికీ మరియు అలాగే చంద్రశేఖర్ సార్ బంధుమిత్రులందరికీ ఊలాపూర్ గ్రామం తరఫున ప్రత్యేక